ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులతో భయపెట్టిస్తారా? ఎమ్మెల్యే నానాజీ మాటలను ఖండిస్తున్నాం. కూటమి నాయకులకు ఒక న్యాయం, ప్రజలకు మరో న్యాయమా? ప్రశ్నించిన బీజేపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ న్యాయవాది జగ్గారపు మల్లికార్జున. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులతో భయపెట్టిస్తున్నారని, ప్రభుత్వంలో ఉండే నాయకులకు ఒక న్యాయం, సాధారణ ప్రజలకు మరో న్యాయమా అంటూ కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ జై భీమ్రావ్ భారత పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రముఖ న్యాయవాది జగ్గారపు మల్లికార్జున విమర్శించారు. బుధవారం కాకినాడ జిల్లా జై భీమ్రావ్ భారత పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మల్లికార్జున మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు బనాయించి వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుందని, ప్రశ్న రావణ్ కేసును తాను పిఠాపురంలో స్వయంగా చూడడం జరిగిందని, తమ అధినేత జడా శ్రావణ్ కుమార్ రాకతో పిఠాపురం, సర్పవరం, మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో ప్రశ్న రావణ్కు బెయిల్ మంజూరు కావడంతో కూటమి ప్రభుత్వానికి నిద్ర లేకుండా పోయిందని అన్నారు. ప్రశ్న రావణానికి సంబంధించి అన్ని ఘటనలు రాష్ట్ర ప్రజలు చూశారని, ప్రశ్న రావణ్పై ఎన్ని అక్రమ కేసులు బనాయించి పోలీస్ స్టేషన్ల చుట్టూ కూటమి ప్రభుత్వం ఎలా చెప్పిందో రాష్ట్ర ప్రజలు గమనించాలన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మేము చేసిన విమర్శలను స్వీకరించి సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో జై భీమ్రావు భారత పార్టీ మరింత పోరాటం చేయబోతుందని అన్నారు. ఈరోజు ఉపా కేసులో నెల్లూరు జైల్లో ఉండడం జరిగింది. అసలు రావణ్ ఎవరు మాకు ఎలా తెలుసు? ఎందుకంటే జూన్ 28వ తారీఖున జై భీమ్రావ్ భారత్ పార్టీ, మా పార్టీ తరఫున దళిత క్రైస్తవ సమర సంకారం అని మేము ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం, ఆ సభకు అతిథిగా రావడం జరిగింది. రావణ్ వచ్చి తన స్టైల్లో, తనకున్న వాయిస్లో, తనకున్న హావభావాలతో పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, ముఖ్యమంత్రి గారిని కావచ్చు, లేకపోతే అనేక సమస్యలను తన వాయిస్ ద్వారా ప్రజలకు ఆ వేదిక ద్వారా చెప్పడం జరిగింది. వెంటనే ఆ మాటలు ఖండించాలా లేదని నేను తర్వాత చెప్తాను. వెంటనే నెక్స్ట్ రోజున పిఠాపురంలో కేసు నమోదు, హైదరాబాద్ మన పోలీసులు వెళ్ళడం, ఆయన్ని తీసుకురావడం, అరెస్ట్ చేయడం, రిమాండ్కు ప్రయత్నించడం, అక్కడ మేము మా అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ గారు వెంటనే విజయవాడ నుంచి రావడం, కోర్టుల్లో పోరాటాలు, ఇవన్నీ కూడా ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఒక కేసా? పిఠాపురంలో కేసు, సర్పవరంలో కేసు, మరలా ఎక్కడో మచిలీపట్నంలో కేసు, మరలా యలమంచిలో కేసు, ఇవన్నీ కేసులు పెట్టినా సరే సోషల్ మీడియా ద్వారా మాట్లాడిన కేసులు బెయిలబుల్ కేసులు కాదు. ఈ బెయిలబుల్ కేసులు నాన్ బెయిలబుల్ కేసులు కాదని ఆయా కోర్టు వారు వెంటనే ఆయన బెయిల్ ఇవ్వడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా సరే జడా శ్రావణ్ కుమార్ వస్తూ ఉన్నాడు, బెయిల్ వస్తుంది అన్న ఒక దురుద్దేశంతో రావణ్ను ఉపా కేసు పెట్టి గన్నవరం పోలీసులు అరెస్ట్ చేయడం, వెంటనే నెల్లూరు రిమాండ్కి పంపించడం జరిగింది. అంటే ప్రశ్నిస్తే కేసులు వేయాలి, ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్ట్ చేయాలి. మరి ఇదే లాంగ్వేజ్ పవన్ కళ్యాణ్ మాట్లాడితేనో, ముఖ్యమంత్రి మాట్లాడితేనో, లేదా ఇప్పుడు మన పక్కనే ఉన్న రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు మాట్లాడితేనో, మరొకరు మాట్లాడితేనో ఇవే కేసులు వర్తిస్తాయా లేదా అని చెప్పిన తర్వాత అప్పుడు అక్రమంగా సక్రమంగా ఈ కేసులు పెట్టడం అనేది కూడా నేను ఖండిస్తాను. నిన్నటికి మొన్న మనందరం కూడా చూసాం, మీరందరూ కూడా కవర్ చేశారు. కాకినాడ రూరల్ పంతం నానాజీ ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకునే ఉన్నారు, బాంచంద్ నా కొడక దమ్ముంటే రారా కాకినాడ రూరల్లో పోటీ చేయి. ఎటుపోతుంది? ఒక వ్యవస్థలో 100% స్ట్రైక్ రేట్ వచ్చిన జనసేన ఒక ఎమ్మెల్యే బాంచంద్ర కొడక అంటే సామాన్య ప్రజలు ఏం తీసుకోవాలి? అది ఏమైనా ఒక మంచి పదము, ఒక గౌరవ పదము, ఆ విధంగా తీసుకోవాలా? అది భూత? మరి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారే చెప్పాలి. పవన్ కళ్యాణ్ అంటారు, నేను లాస్ట్ టైం ఎప్పుడైతే ఓడిపోయానో, లేకపోతే 2019-24లో ప్రతిపక్షంలో ఉన్నాను, మా నాయకుల మీద కొన్ని పదుల కేసులు కట్టారు అప్పుడు గవర్నమెంట్, కాబట్టే నేను బూతులు తిట్టానయ్యా అని డైరెక్ట్గా చెప్తా ఉన్నాడు. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా అప్పుడు బూతులు మాట్లాడాడు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చినట్టునే ఒక మాల వేసుకున్నట్టుగా ఒక వస్త్రధారణ మార్చేసి బొట్టెట్టుకుని నీ ఇష్టం వచ్చిన స్టైల్స్లో రోజుకో డ్రెస్ వేసుకుంటా వచ్చి ఇప్పుడు నువ్వు నేను ఈ కబుర్లు చెప్తాను, అస్సలు ఎవరో తిట్టకూడదు, ప్రశ్నిస్తే వెంటనే మీ మీద కేసులు రాస్తా. ఎక్కడికి పోతాం మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు? ఉప ముఖ్యమంత్రి మీరు మర్చిపోయారేమో, మాకు గుర్తుంది.
ఇప్పుడు కాబోయే హోమ్ మినిస్టర్ కూడా మీ నాయకులు అందరూ మాట్లాడుతూ ఉన్నారు కదా, ఏం మాట్లాడాలి? మీరు ప్రభుత్వంలో లేకపోతే బూతులు వస్తాయి, ప్రభుత్వంలో ఉంటే రావు. ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే కేసులు వేస్తారు, దాడులు చేస్తారు. ఈ హెడ్డింగ్ నేను ఇవాళ ఎందుకు పెట్టానంటే దాడులు లేదా అక్రమ అరెస్టులు అని చెప్పి. ఈ రావణ్ దగ్గరికి వచ్చినప్పుడు మొన్న రావణ్ అసలు సర్పవరం పోలీస్ స్టేషన్లో మనందరూ కూడా రావణ్ మీద దాడి అన్న. రావణ్ మీద ఎక్కడండి దాడి? పోలీసుల మీద దాడి. అది రావణ్ ఏమైనా సొంత కాలం మీద వెళ్తుంటే దాడి చేశారా? జనసేన నాయకులు కావచ్చు, లేకపోతే వీళ్ళందరూ కూడా పోలీసుల మీద పోలీసు వెహికల్లో ఒక ముద్దాయి తీసుకుని వెళ్తా ఉంటే 10-20 మంది ఆఫీసర్లు ఉన్న చోట గుడ్లు రాళ్లతో వీళ్ళ నాయకులు దాడి చేస్తే మనం ఎడిపోతా ఉన్నాం. అంటే పోలీసుల మీద దాడి చేస్తూ ఉంటే ఒక ఉప ముఖ్యమంత్రిగానో లేకపోతే నీ పార్టీ అధినేతగానో నువ్వు ఖండించు. ముఖ్యమంత్రిగా ఆయన ఖండించడు. షాడో ముఖ్యమంత్రిగా ఉన్న లోకేష్ అసలు ఖండించడు. మరి ఎక్కడికి పోతుంది? ప్రజలు ఏమి నేర్చుకోవాలి? మాట్లాడాలంటే అంటే పద్ధతిగా మాట్లాడాలి. నేను దాని వరకు కూడా వస్తా. అంటే మాట్లాడితే పోలీసుల మీద దాడి, లేకపోతే లోపల ఎవరు ఉన్నారో అనవసరం. నువ్వు ఎస్పీలు అయినా, డిఎస్పీలు అయినా, ఎస్ఐలు అయినా, సిఐలు అయినా అసలు రెస్పెక్ట్ లేకుండా నీ ఇష్టం వచ్చి దాడులు చేస్తూ ఉంటే ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి?